నరేంద్ర మోడీ కీలకమైనటువంటి శాఖల్ని మాత్రం మార్చలేదు. ఒకటి తను ఒక ఎత్తు అయితే అమిత్ షాని మళ్ళీ హోంశాఖగా కంటిన్యూ చేశారు. రాజ్నాథ్ సింగ్ని మళ్ళీ రక్షణ శాఖ మంత్రిగా కంటిన్యూ చేశారు. జయశంకర్ని మళ్ళీ విదేశాంగ శాఖ మంత్రిగా కంటిన్యూ చేశారు. నిర్మలా సీతారామన్ మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రిగా కంటిన్యూ చేశారు. నితిన్ గడ్కరీని రోడ్డు రవాణా శాఖ మంత్రిగా కంటిన్యూ చేశారు. ఇక మిగతా వాటిట్లో మనోహర్ లాల్ ఖట్టర్కి వచ్చేటప్పుడు పట్టణాభివృద్ధి శాఖ లభించింది. అశ్విని వైష్ణవ్ రైల్వే సమాచార ప్రసార శాఖ 2 శాఖలు ఇచ్చారు ఆయనకి, చాలా పెద్ద బాధ్యత. ధర్మేంద్ర ప్రధానికి విద్యాశాఖ, మన రామ్మోహన్ నాయుడికి పౌర విమానయాన శాఖ, శివరాజ్ సింగ్ చౌహాన్కి వ్యవసాయ శాఖ, జేపీ నడ్డాకి వైద్య శాఖ, కిరణ్ రిజిజుకి పార్లమెంటరీ వ్యవహారాల శాఖ, పీయూష్ గోయల్కి వాణిజ్య శాఖ, మన్సుఖ్ మాండవీయ క్రీడలు కార్మిక శాఖ, భూపేంద్ర యాదవ్కి పర్యావరణ శాఖ. ఇట్లాగా కేటాయించుకొచ్చిన దాంట్లో మనకి వరకు ఇటు నడ్డాతో మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఆసుపత్రి ఇష్యూస్ ఇవన్నీ క్లియర్ చేసుకోవచ్చు. అట్లాగే ఇప్పుడు మనోహర్ లాల్ ఖట్టర్కి వచ్చేటప్పటికి హౌసింగ్ అర్బన్ మినిస్టర్ కాబట్టి ఆయన ద్వారా మనం కొంత పనులు చేయించుకోవాల్సి ఉంటుంది.